హలో గాయ్స్, ఇవాళ నేను న్యూ టాపిక్తో మేము ముందు వచ్చాను. సేమ్ ఫ్యామిలీ లాలోనే ఇంకో యాక్ట్ చదువుతున్నాం. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఏంటిదో మనం చూద్దాం. ఇది స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచి అంటే 1870s నుంచి స్టార్ట్ చేశారు. జస్ట్ అనుకుంటున్నారు ఇలాంటిది ఒకటి యాక్ట్ తీసుకొస్తామనేసి. కానీ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి యూజ్ చేసేయడం మొదలు పెట్టారంటే 1872 నుంచి స్టార్ట్ చేశారు. బిగిన్స్ ఇది కంపల్సరీ ఇందులో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. అండ్ ఇండియన్స్ అయ్యి ఉండాలి, ప్లస్ హిందూస్ అయి ఉండాలి. క్యాస్ట్ ఏదైనా అయితే నడుస్తుంది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ సేమ్ రైట్స్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏవైతే రైట్స్ ఉన్నాయో సేమ్ దీనికి కూడా వర్తిస్తాయి అనేసి చెప్తుంది. అంటే సప్తపది అవే ఉన్నాయనేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈక్వల్ టు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. సో ఈ ఇంపార్టెంట్ చదువుదాం మనం. ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటియో. కండిషన్ ఫర్ వ్యాలిడ్ మ్యారేజ్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ ఏజ్ చూడాలి, ఏజ్ వాళ్ళ మేజర్సా మైనర్సా అనేసి. సెకండ్ వచ్చేసి మోనోగమి అంటే వాళ్ళకి ఇంతకుముందు పెళ్ళయిందా కాలేదా, కాకపోతేనే ఇంట్లో వర్తిస్తుంది అనేసి. థర్డ్ వచ్చేసి కన్సెంట్ అంటే ఇద్దరికి ఇష్టం అయ్యి ఉంటేనే ఆ మ్యారేజ్ జరుగుతుంది, ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే సప్పిందా రిలేషన్షిప్ ఒకటి మనం చదివింది. సో సెకండ్ వన్ వచ్చేసి జనరేషన్స్, మదర్ సైడ్ 3 generations, ఫాదర్ సైడ్ 5 generations అని మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చదివాం కదా. సేమ్ దాన్నే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఉండకూడదు, వాళ్ళు లేని వాళ్ళతోని మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. ఇవి కండిషన్స్. సెక్షన్ 4 ఈ 4 కండిషన్స్ చెప్తుంది వ్యాలిడ్ మ్యారేజ్ చేయడానికి. సో దీంట్లో మనకి ఏంటంటే ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలనేసి చదువుకున్నాము కదా మనం. ఈ మ్యారేజ్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో మ్యారేజ్ని యొక్క రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ అనేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్నీ సేమ్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రకారమే ఇందులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా సేమ్ ఉన్నాయనేసి మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ప్రీవియస్ వీడియోలో ఇంకా తెలుసుకో. సెక్షన్ 5 ఏం చెప్తుందో మనం చదువుదాం. సెక్షన్ 5 ఏం చెప్తుందంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి నోటీస్ ఇవ్వాలి? ఆఫ్ ఇంటెండెడ్ ఆఫ్ ద గివెన్ టు ద మ్యారేజ్ ఆఫీసర్కి మనము నోటీస్ ఇవ్వాలి. ఏం నోటీసు? మేమిద్దరం ఇలా పెళ్ళి చేసుకుంటున్నాము, మా డీటెయిల్స్ ఇవి, మేము ఏజర్లమే, ఓకే, మాకు ముందు పెళ్ళి అవ్వలేదు, మాకిద్దరికి ఇష్టమే అనేసి నోటీస్ ఇవ్వాలి. సెకండ్ వన్ వచ్చేసి మినిమం 30 days బిఫోర్ మ్యారేజ్, 30 రోజులు ముందే ఇవ్వాలి. 30 days, మనం 30 days తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలి. సో ముందు 30 రోజులు ఇవ్వాలి. ఈ నోటీస్ ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుందంటే 3 months వరకు, 3 నెలల వరకు ఇది వ్యాలిడ్ ఉంటుంది. 30 రోజులు. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే నోటీస్ ఫర్ ఇంటెండెడ్ మ్యారేజ్ పుట్ అప్ క్లియర్లీ ఇన్ ఆఫీస్. అంటే ఆఫీస్ నోటీస్ పైన కంపల్సరీగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనేసి పెడతారు. సెక్షన్ 7 ఏమో అబ్జెక్షన్ కెన్ బి రేస్డ్. ఎవరైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది చెప్పడానికి సెక్షన్ 7 యూజ్ చేస్తారు. సెక్షన్ 12 ఏం చెప్తా అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ టేక్ ప్లేస్ బిఫోర్ మ్యారేజ్ ఆఫీసర్. అంటే మ్యారేజ్ అనేది రిజిస్టర్ ఆఫీస్లో అవుతుంది అనేసి చెప్తారు. సెక్షన్ 15 రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ అదర్ ఫార్మ్స్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. అంటే వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం వేరే దగ్గర కూడా గ్రాండ్గా చేసుకోవచ్చు అనేసి సెక్షన్ 15 చెప్తాం. సెక్షన్ 21A ఏం చెప్తుందో చూద్దాం. ఆఫ్ హిందూస్ ఆర్ మ్యారీడ్ అండర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ దెన్ సక్సెషన్ ఈజ్ ఫాలోడ్ బై హిందూ సక్సెషన్ యాక్ట్. ఒకవేళ హిందూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళకి ఏ యాక్ట్ వర్తిస్తుంది? హిందూ సక్సెషన్ యాక్ట్. ఇఫ్ అదర్స్ రిలీజియన్ పీపుల్ ఆర్ మ్యారీడ్ దెన్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ విల్ అప్లై ఫర్ సక్సెషన్. అంటే వేరే రిలీజియన్ వాళ్ళైతే పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తుంది. ఈ యాక్ట్లోంచి వాళ్ళు ఏమైనా ప్రొసీడింగ్స్ చేయాలి. కాకపోతే హిందూ వాళ్ళకి సక్సెషన్ యాక్ట్
హిందూ సక్సెషన్ యాక్ట్. ఓకేనా, అర్థమైంది కదా 2 డిఫరెన్సెస్. సో మనం క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి తెలుసుకుంటాము. క్రిస్టియన్ వాళ్ళు ఏ ఏ యాక్ట్లో మ్యారేజ్ చేసుకుంటారు అనేసి మనం క్రిస్టియన్ లా చదువుతున్నాం. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్ 1872 అప్లైస్ టు క్రిస్టియన్స్. ఇది ఓన్లీ క్రిస్టియన్ వాళ్ళకి అప్లై అవుతుంది. ద యాక్ట్ గవర్న్స్ మ్యారేజెస్. సెకండ్ వన్ వచ్చేసి అథరైజ్డ్ పర్ఫార్మర్. అంటే ఎవరు ఈ మ్యారేజెస్ చేస్తారు అంటే ఆర్డైన్డ్ మినిస్టర్, అంటే నియమిత మినిస్టర్, మంత్రులు. చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ క్లర్జీ, మ్యారేజ్ రిజిస్ట్రార్స్ ఆర్ స్పెషల్ లైసెన్స్డ్ ఇండివిజువల్స్ క్యాన్ సోలనైడ్ ద మ్యారేజ్. అంటే వీళ్ళందరూ మ్యారేజెస్ చేసేవాళ్ళు చర్చ్లో ఉంటారు, పెద్దవాళ్ళు అంటారు వీళ్ళని. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి ఏజ్ రిక్వైర్మెంట్స్. అంటే కంపల్సరీ ప్రతి దాంట్లో ప్రతి మ్యారేజెస్లో ఫస్ట్ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ద మినిమమ్ ఏజ్ ఈజ్ 21 ఫ్రమ్ మెన్ అండ్ 18 ఫర్ ఉమెన్. నోటీస్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ ఏజ్ కూడా కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలి. కన్సెంట్ అండ్ విట్నెసెస్. మ్యారేజ్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఫ్రీ కన్సెంట్ అండ్ విట్నెసెస్ బై 2 రిలయబుల్ పీపుల్. క్రిస్టియన్ వాళ్ళు ఇద్దరు విట్నెసెస్గా కంపల్సరీ ఉండాలి. ఒక మ్యారేజ్ జరిగేటప్పుడు వాళ్ళిద్దరు క్రిస్టియన్ అయి ఉండాలి, వాళ్ళిద్దరికి ఇష్టమై ఉండాలి, అంగీకారం కంపల్సరీ. ఫస్ట్ ఏజ్ వాళ్ళిద్దరికి ఇష్టమై ఉండాలి, నెక్స్ట్ ఇద్దరు మనుషులు క్రిస్టియన్ వాళ్ళు విట్నెసెస్గా ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి సెరిమనీ అండ్ టైమింగ్స్. The ceremony can follow Christian tradition and must occur between 6 a.m. and 7 p.m. with exceptions. ఏంటియో చూద్దాం. రిజిస్ట్రేషన్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఆర్ ఇష్యూడ్ అండ్ మ్యారేజ్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్. అంటే ఫిఫ్త్ వన్ ఏం చెప్తుందంటే కంపల్సరీ వాళ్ళ కల్చర్ ప్రకారమే మ్యారేజ్ అవుతుంది. టైమింగ్స్ ఏంటంటే 6 AM to 7 PM. పొద్దున 6 నుంచి సాయంత్రం 7 వరకు పెళ్లి చేసుకోవాలి. ఇది మినహాయించి అంటే ఎగ్జిబిషన్స్ మాత్రమే, తర్వాతనే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంపల్సరీ గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అవుతుంది. సో సెరిమనీ అండ్ టైమింగ్స్ చూసాం కదా, వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. సిక్స్త్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. చర్చ్లో రిజిస్ట్రేషన్ అయినా కానీ కూడా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చినా కానీ కూడా గవర్నమెంట్ నుంచి మళ్ళా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేసి సిక్స్త్ వన్ చెప్తుంది. థర్డ్ లాస్ట్ వచ్చేసి డైవోర్స్. ఈ క్రిస్టియన్ మ్యారేజ్లో డైవోర్స్ ఈ యాక్ట్లో డైవోర్స్ లేదు, ఓన్లీ మ్యారేజ్ గురించే చెప్పాను. సో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925కి వెళ్ళాలి. ఇండియన్ డైవోర్స్ యాక్ట్ 1864. అంటే మనకు ప్రాపర్టీ రావాలంటే ఇండియన్ సక్సెషన్, డైవోర్స్ కావాలంటే ఇండియన్ డైవోర్స్ యాక్ట్ కింద మనం చదవాలి అనేసి క్రిస్టియన్ లా చెప్తుంది. సో ఈ వీడియోలో ఇది పార్సీ మ్యారేజెస్ అనేది లాస్ట్ టాపిక్. ఓకేనా, ఫ్యామిలీ లా మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం మనం పార్సీ లా ఏంటిది అనేసి. పార్సీ మ్యారేజెస్ అండ్ డైవోర్స్ యాక్ట్ 1936 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ఆశీర్వాద్ సెరిమనీ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాద్, మన ఆశీర్వాద్ పిండి అని గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాద్ మ్యారేజ్ సెరిమనీ దీన్ని అంటారు. పార్సీ మ్యారేజెస్ని ఆశీర్వాద్ సెరిమనీ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి పీపుల్ డిజెండెడ్ ఫ్రమ్ ద సేమ్ ఎన్సిస్టర్స్ కెన్ నాట్ మ్యారీ. అంటే ఏంటిదో నేను మీకు చెప్తాను. ఒకే పూర్వీకుల నుండి వచ్చిన వ్యక్తులు వివాహం చేసుకోలేరు అనేసి చెప్తుంది. సెకండ్ వన్ ఏజ్ రిస్ట్రిక్షన్. మేల్ మినిమం 21 years ఓల్డ్, ఫీమేల్ మినిమం 18 years ఓల్డ్. ఏజ్ మాత్రం అన్ని యాక్ట్స్లో సేమ్ ఉన్నాయి, 21 అబ్బాయికి 18 అమ్మాయికి అనేసి గుర్తుపెట్టుకున్నారు కదా. ఇది మాత్రం సేమ్ ఏజ్ లిమిటేషన్. థర్డ్ వన్ మేల్ కెన్ మ్యారీ నాన్ పార్సీ ఉమెన్. ఒక పార్సీ అబ్బాయి ఏ రిలీజియన్ అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అమ్మాయిలను చేసుకోవచ్చు. బట్ ఉమెన్ కెన్ నాట్ మ్యారీ నాన్ పార్సీ మెన్. కానీ పార్సీ అమ్మాయిలు మాత్రం వేరే రిలీజియన్లో మ్యారేజ్ చేసుకోవద్దు అనేసి చెప్తుంది. ఫోర్త్ వన్ జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఉమెన్. సో ఫోర్త్ వన్ ఏం చెప్తుందంటే ఒక ఉమెన్ కెన్ నాట్ మ్యారీ నాన్ పార్సీ మెన్.
పార్సీ అమ్మాయిలు వేరే రిలీజన్లో మ్యారేజ్ చేసుకోవద్దు, వాళ్ళ పార్సీ అబ్బాయిలనే మ్యారేజ్ చేసుకోవాలనేసి 4th వన్ చెప్తుంది. 5th వన్, మ్యారేజ్ టు బి డన్ బై ద ప్రీస్ట్ ఇన్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ 2 పార్సీ విట్నెసెస్. సేమ్ ఇది కూడా క్రిస్టియన్ లా లాగానే ఇద్దరు విట్నెసెస్ ఉండాలి, వాళ్ళు కూడా పార్సీ అయి ఉండాలి. ఇది వాళ్ళ ప్రీస్ట్ ఒక గుడిలో, వాళ్ళ గుడి పేరు ఏంటిది, ఫైర్ టెంపుల్ అంటారు. ఆ ఫైర్ టెంపుల్లో వీళ్ళు ప్రీస్ట్ అంటే వాళ్ళ పంతులు వాళ్ళ పద్ధతుల ప్రకారం మ్యారేజ్ చేసుకోవచ్చు అనేసి పార్సీ మ్యారేజెస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైవోర్స్కి కూడా. సో ఇది పార్సీ మ్యారేజెస్ గురించి. కానీ ఇప్పుడు ఈ పార్సీ వాళ్ళు డైవోర్స్ కావాలంటే మళ్ళీ ఏ యాక్ట్, సపరేట్ యాక్ట్స్ ఏమీ లేవు వీళ్ళకి. సేమ్ మన హిందూస్కి సక్సెషన్ యాక్ట్ అండ్ డైవోర్స్ యాక్ట్ ఏదైతే ఉంది కదా, అందులో నుంచి సేమ్ అదే వర్తిస్తుంది. క్రిస్టియన్కి పార్సీకి మాత్రం హిందూ సక్సెషన్ యాక్ట్, డైవోర్స్ యాక్టే వర్తిస్తుంది. మనకి వీళ్ళకి డైవోర్స్ కావాలంటే వీళ్ళు కూడా సేమ్ అదే పాటించాలనేసి ఈ పార్సీ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది వీటి వరకు ఎండ్. మనం నెక్స్ట్ సబ్జెక్ట్తో సిపిసి నెక్స్ట్ సబ్జెక్ట్ మనం చదువుదాం. థ్యాంక్ యూ ఫర్